అందరూ నమస్కారం అండి. నేనండి మీ ఆమదల వలస ఆన్సర్ల ఆనందరావు మాట్లాడుతున్నాండి. మరి మనకి ఈ రోజు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఒరే ఆనందరావు, అసమర్థ పాలన అంటే ఏటో చెప్పరా? అయ్య బాబోయ్, మంచి ప్రశ్న అడిగారు, చెప్తా అనుకోండి. మరి తొక్కిసలాట జరిగి తిరుమలలో 6 అమాయకుల ప్రాణాలు అన్యాయంగా పోతే గత ప్రభుత్వంలో తెచ్చిన టోకెన్ సిస్టమ్ వల్లే ఈ అనర్థం జరిగిందంటూ సమర్థించుకున్నారు కదా. మరి గత 5 ఏళ్లలో ఏనాడు జరగని తొక్కిసలాట తమ పాలనలోనే జరిగిందంటే దాన్నే అసమర్థ పాలన అంటారండి. ఇక ఓ ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటూ గొప్పగా చెప్పుకోవటం పోయి ఓ రెడ్ బుక్ రాజ్యాంగ నిర్మాతగా పేరు పొందుతూ అదేదో గొప్ప బిరుదులా ఫీల్ అయిపోయి ఐబీ సిలబస్లు కలిగిన పుస్తకాలు పిల్లల చేతిలో పెట్టడం మానేసి బాగా ప్రతీకారాలంటూ ఓ బుక్కులో పేర్లు రాసుకొని వాళ్ళపై కేసులు బరాయించి పైశాచిక ఆనందాలు పొందుతున్నారు కదా. దీన్ని అసమర్థ పాలన అంటారండి. ఇక అవసరం ఉన్నా లేకున్నా ప్రతిసారి సుగాలి ప్రీతి కేసును సాకుగా చూపి పూనకు వచ్చినట్టు ఊగిపోయే మన పవర్ రేంజర్ అన్న పవర్ లోకి వచ్చాక సుగాలి ప్రీతి లాంటి ఎంతో మంది పసిపిల్లల మీద అగాయిత్యాలు జరిగినా పొత్తులో ఉన్నామంటూ ప్రశ్నించకుండా ఉలుకు పలుకు లేకుండా పడుకున్నాడు కదా. దాన్ని అసమర్థ పాలన అంటారండి. ఇక ఓ ఆడబిడ్డ ఉండి పైగా హోమ్ మినిస్టర్ అయ్యండి మరో ఆడబిడ్డకి అన్యాయం జరిగి స్పందించమంటే ఏం చేయమంటారు, లాఠీ అట్టుకుని రోడ్లెక్కి రోడ్ షో చేయమంటారా అని రెక్లెస్ గా కామెంట్స్ చేశారు కదా. దాన్ని అసమర్థ పాలన అంటారండి. ఇక పత్రికా మిత్రులు ప్రెస్ మీట్ లో ప్రజల తరపున ప్రజలకు ఇస్తానన్న పథకాలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా గత ప్రభుత్వంపై ఏ సాక్ష్యాధారాలు లేని అబద్ధపు ఆరోపణలు మోపి సమర్థించుకుంటున్నారు కదా. దీన్నే అసమర్థ పాలన అంటారండి. ఇక ఇప్పుడు అసమర్థ పాలన అంటే ఏంటో, అది ఎవరి ప్రభుత్వంలో జరుగుతుందో మీకు అవగాహన వచ్చినట్టే కదండి. ఉంటాండి మరి.